శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. మనం గత 15 రోజులుగా వేదవ్యాస ప్రణీతమైనటువంటి శివమహాపురాణంలో ఉన్నాం. నిన్నటి రోజున పార్వతీ కళ్యాణ గాథని పరిపూర్ణం చేసుకొని ఈరోజు 16వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. రుద్ర సంహితలో 3వదైనటువంటి కుమారఖండం. దీంట్లో ప్రార్థనా శ్లోకంగా ఇచ్చినటువంటి ప్రార్థనని అనుసంధానం చేసుకొని మనం కథాభాగంలోకి వెళదాం. వందే వందనతుష్టమానసమతి ప్రేమ ప్రియం ప్రేమదం పూర్ణం పూర్ణకరం ప్రపూర్ణ నిఖిల ఐశ్వర్యైక వాసం శివం సత్యం సత్యమయం త్రిసత్య విభవం సత్యప్రియం సత్యదం విష్ణు బ్రహ్మానుతం స్వకీయ కృపయోపాత్తకృతిం శంకరం. నమస్కారము చేత సంతసించే మనస్సు గలవాడు, ప్రేమను కలిగి సర్వులకు ప్రియమైనవాడు, ప్రేమను పంచి ఇచ్చేవాడు, పూర్ణుడిగా చేయువాడు, సర్వపూర్ణ ఐశ్వర్యములకు ఏకైక నిధానమైనవాడు, మంగళస్వరూపుడు, సత్యస్వరూపుడు, త్రికాలముల యందు బాధింపబడనటువంటి వైభవం కలిగినవాడు, సత్యమునందు ప్రేమ గలవాడు, సత్యమైన మోక్షమునిచ్చేవాడు, విష్ణు బ్రహ్మల చేత స్తోత్రం చేయబడేవాడు, తన యొక్క కృపచేత ఆకృతిని స్వీకరించినవాడు అయినటువంటి శివుడికి నమస్కారం చేస్తున్నాను అని శృత పౌరాణికుడు శ్రద్ధగా ఆలకిస్తున్నటువంటి శౌనకాది మహర్షులతో చెప్తున్నాడు. ఓ మహామునులారా, పాపాలను పోగొట్టేది, సర్వ విఘ్నాలకి వినాశకరమైనటువంటిది, మంగళప్రదమైనటువంటిది, సుఖదమైనటువంటిది, కర్మమూల విచ్ఛేదకమైనటువంటిది అయినటువంటి కుమారస్వామి యొక్క కథని చెబుతాను, శ్రద్ధగా ఆలకించండి అంటున్నాడు. శివుడికి పార్వతికి వైభవోపేతంగా వివాహం జరిగిన తర్వాత పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై కైలాసానికి వచ్చి మహాదివ్యమైనటువంటి మనోహరమైనటువంటి ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ భోగవస్తు సమన్వితమైనటువంటి తన యొక్క శయ్యా మందిరంలో చక్కగా శయ్యని అలంకరింపబడినటువంటి దానిలో 1000 దివ్య సంవత్సరాలు పరమానందాన్ని అనుభవించాడు. 1000 దివ్య సంవత్సరాలు అంటే మానవ సంవత్సరాలు కాదు, దివ్య సంవత్సరాలు, దేవ సంవత్సరాలు. అంటే ఒక్కొక్క మానవ సంవత్సరానికి చాలా తక్కువ ప్రమాణం. దేవ సంవత్సరాలకి 360 రెట్లు ఎక్కువ ఉంటుంది. కేవలం దుర్గాదేవి యొక్క స్పర్శ మాత్రం చేతనే శివుడు మూర్ఛాగతుడైనాడు. కేవలం శివుడి యొక్క స్పర్శ చేతనే ఆ దుర్గామాత పార్వతీదేవి మూర్ఛాగతురాలైంది. అప్పుడు దేవతలందరూ కూడా మేరుపర్వత సమీప ప్రాంతంలో సమావేశమై వాళ్ళు చర్చించుకున్నారు. యోగిశ్రేష్ఠుడు, నిర్వికారుడు, ఆత్మారాముడైనటువంటి శంకరుడు మన కోసం వివాహం చేసుకున్నాడు. అయితే ఆయనకు ఇంతవరకు కుమారుడు పుట్టల, 1000 సంవత్సరాలు దాటిపోయింది. దీనికి కారణం ఏమై ఉంటుంది అని వాళ్ళు ఆలోచన చేశారు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ పారవస్యంలో మూర్ఛాగతులైనటువంటి విషయాన్ని నారద మహర్షి చెప్పగా వాళ్ళు విని బ్రహ్మదేవుడితో కూడి విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ విష్ణువుకి యావత్ వృత్తాంతాన్ని చెప్పి ఉపాయం చెప్పమని అడిగారు. అప్పుడు నారాయణుడు
ఓ దేవతలారా, మీరు చింతపడద్దు, మనకు శుభాలు ప్రాప్తిస్తాయి. ఆది దంపతులు విహారాన్ని విరమించడానికి సమయం ఇంకా ఆసన్నం కాల. వాళ్ళ యొక్క విహారానికి మనం విఘ్నం కలిగించకూడదు. అలా భంగాన్ని కలిగించినటువంటి వాళ్ళకి జన్మ జన్మలలో భార్యావియోగం కలుగుతుంది. అది పూర్వం ఇంద్రుడు రంభతోటి విహరిస్తూ ఉండగా విఘ్నాన్ని కలిగించాడు దుర్వాస మహర్షి. దానివల్ల ఆ దుర్వాసుడు భార్యా వియోగాన్ని పొందాడు. ఒకానొకప్పుడు మన్మథుడు ఘృతాచితో కూడి ఉండగా బృహస్పతి అడ్డుపడ్డాడు. దానివల్ల 6 మాసాల లోపే చంద్రుడి వల్ల అతడికి భార్యా వియోగం సిద్ధించింది. మోహిని చంద్రుల యొక్క విహారానికి విఘాతం కలిగించినటువంటి గౌతమ మహర్షికి భార్యా వియోగం తటస్థించింది. హరిశ్చంద్రుడు రైతు దంపతులకి ఒకానొకప్పుడు వియోగాన్ని కల్పించిన కారణంగా తన యొక్క సర్వస్వాన్ని కోల్పోయినాడు. కాబట్టి దేవతలారా, ఆది దంపతులు మరొక్క 1000 సంవత్సరాలు ఆ విధంగా ఏకాంతంలో ఉంటారు. గడువు పూర్తయిన తర్వాత మనం అందరం అక్కడికి వెళ్ళి ఆ శివుడి యొక్క తేజస్సును భూమాత ధరించేటట్టుగా చేద్దాం. ఆ తేజస్సు నుండి ఆ ప్రభువు యొక్క కుమారుడైనటువంటి స్కందుడు పుడతాడు. ప్రస్తుతానికి మీరంతా కూడా మీ మీ నివాసాలకు వెళ్ళిపోండి అని విష్ణుమూర్తి ఉపాయం చెప్పాడు. శక్తి, శివుడు వీళ్ళిద్దరి యొక్క లీలా విహార రూపమైనటువంటి లాస్యం, తాండవం. అమ్మవారిది లాస్యం, అయ్యవారిది తాండవం. ఈ రెండు భరించలేక భూమి, ఆదికూర్మం, ఆదిశేషు ముగ్గురు కూడా కంపించిపోయారు. ఆ కూర్మ భారానికి కూర్మవాయువు స్తంభించిపోయింది. పంచ ఉపవాయువుల్లో కూర్మం అనేది ఒక వాయువు. లోకాలన్నీ తల్లడిల్లిపోయినాయి. అప్పుడు దేవతలంతా కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి 3 లోకాలలో కూడా ప్రాణవాయువు స్తంభించిపోయిందని మొరపెట్టుకున్నారు. అప్పుడు నారాయణుడు వాళ్ళందరితో కలిసి కైలాసానికి వచ్చాడు. అక్కడ శివమందిరంలో శివపార్వతులు కనిపించలే. శివగణాలను విచారించాడు. వాళ్ళ ద్వారా విషయం తెలుసుకుని శివుడి యొక్క సన్నిధానానికి వెళ్ళాడు. వెళ్ళి విష్ణుమూర్తి, మహాదేవ, తారకాసురుడి యొక్క పీడితులైనటువంటి ఈ దేవతలు నిన్ను శరణు కోరి వచ్చారు, ద్వారం దగ్గర వేచి ఉన్నారు అని ఆర్తితోటి ఆ విష్ణుదేవుడు రోధించాడు. దేవతలతో కలిసి స్తోత్రం చేశాడు. అప్పుడు యోగజ్ఞాన విశారదుడు మహాదేవుడు అయినటువంటి ఆ శంకరుడు దేవతల యొక్క ఆర్తనాదాన్ని విని తన యొక్క ఆనంద వ్యాపారాన్ని ముగించి దుర్గాదేవికి భయపడి కామ వ్యాపారాన్ని ముగించకుండానే దేవతలకు దర్శనమిచ్చే నిమిత్తం ద్వారదేశం వద్ద వచ్చి నిలబడ్డాడు. చూడండి, అమ్మవారి కోపం వస్తుందేమో. ఎందుకని? తన యొక్క కామ వ్యాపారాన్ని ముగిస్తే. అందువల్ల అమ్మవారికి కూడా చెప్పకుండా ఆర్తులై ఏడుస్తూ ఉన్నటువంటి దేవతల దగ్గరికి వచ్చి దర్శనమిచ్చాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణువు, సర్వదేవతలు ఈశ్వరుడికి ప్రణామం చేశారు. అనేక విధాలుగా స్తోత్రం చేశారు. ఆయన్ని సంతోషపెట్టారు. అప్పుడు ఆ తారకాసురుడు మొదలైనటువంటి రాక్షసుల యొక్క సంహారానికి స్వామి మీరు ఉపక్రమించండి అని అందరూ కూడా విన్నవించారు. ఆ విన్నపాలన్నీ విన్నాడు శంకరుడు. దేవతలు చేసిన తొందరపాటు పనికి విషణ్ణుడైనాడు, వికల మనస్కుడైనాడు శివుడు. ఓ నారాయణ, ఓ బ్రహ్మాది దేవతలారా, నేను ఆ కార్యం అందే నిమగ్నుడై ఉన్నానయ్యా, మీకోసమే ఆ పనిలోనే ఉన్నా. కానీ నా తపస్సు ఫలించే సమయానికి మీరు విఘ్నాన్ని కల్పించారు. మంచి చెడ్డలకు మనస్సే కదా సాక్షి. జరగవలసింది జరిగి తీరుతుంది. దాన్ని అడ్డుకోగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, ప్రస్తుతం కర్తవ్యాన్ని చెప్పండి అన్నాడు శివుడు. ఎంత దయామయుడో చూడండి. ఇప్పుడు నా శిరస్సు నుండి జారిపడుతూ ఉన్నటువంటి తేజస్సుని, అంటే ఆ వీర్యాన్ని
గ్రహించగలిగినటువంటి సమర్థులు మీలో ఎవరు అన్నాడు. మనలాగా అథోరేతస్కుడు కాదు పరమాత్మ, ఊర్ధ్వరేతస్కులు అంటారు మహాత్ముల్ని. వాళ్ళకి రేతస్సు పైకి ప్రయాణం చేస్తుంది కాబట్టి అది శిరస్సున ఉన్నది. దాన్ని ఎవరు భరిస్తారు అని అడిగాడు. శివుడి మాటలు విని దేవతలంతా అగ్నిదేవుణ్ణి ప్రేరేపించారు. ఎందుకని దేన్నైనా దహించగలిగిన వాడు అగ్నిదేవుడు, అట్లాగే పరమ పవిత్రుడు ఆయన. వెంటనే అగ్నిదేవుడు ఆ శివుడి యొక్క తేజాన్ని ఒక పావురం రూపంలో ముక్కుతో గ్రహించాడు. ఇంతలో శక్తి స్వరూపుడైనటువంటి ఆ పార్వతీదేవి శివుడు రాకపోయేసరికి ఈ ఆలస్యానికి కారణం ఏంటా అని అడగటానికి అక్కడికి వచ్చింది బయటికి. అక్కడ దేవతలను చూసింది, మహాక్రోధంతో మండిపడింది. వాళ్ళని ఉద్దేశించి, ఓరి దేవతాగణములారా, మీరందరూ పరమ దుర్మార్గులు, పరమ స్వార్థపరులు. మీ స్వార్థాన్ని సాధించుకోవటం కోసం ఇతరులను బలిపెట్టి వాళ్ళకి దుఃఖం కలిగిస్తారు. మీ స్వార్థం కోసం పరమేశ్వరుణ్ణి ఆరాధించి మా యొక్క విహారానికి భంగం కలిగించారు. నేనిప్పుడు గొడ్రాలనైనాను. నాతో విరోధించినటువంటి వాళ్ళకి సుఖం లభించదు. ఇంకా ఇలా శపించింది, ఈనాటి నుండి మీ దేవతల యొక్క భార్యలు వంచెలగుదురుగాక, అంటే గొడ్రాళ్ళు అవుతారు, మీకు సంతానం ఉండదు. నా విరోధులైనటువంటి వాళ్ళందరూ దేవతలతో సహా దుఃఖితులగుదురుగాక. ఆ తర్వాత అగ్నిని చూసింది. ఓరి అగ్ని, నీవు శివతత్వాన్ని ఎరగని మూర్ఖుడివి కాబట్టి శివుడి యొక్క వీర్యాన్ని గ్రహించవు. ఇది ఉచితమైన పని కాదు. నీవు నిత్య దుఃఖితుడవై సర్వభక్షకుడవైపో అని అగ్నిదేవుణ్ణి శపించింది. ఇలా దేవతలని అగ్నిని శపించి శివుడితో కలిసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయింది పార్వతీదేవి. ఓ మునులారా, ఆ తర్వాత ఆ దేవి గణేశుడైనటువంటి మరొక పుత్రుడికి జన్మనిచ్చింది. ఆ వృత్తాంతాన్ని మీకు ముందర చెబుతాను. ఇప్పుడు గుహుడైనటువంటి కుమారస్వామి యొక్క వృత్తాంతాన్ని వినండి. దేవతలు అగ్నిముఖులు కదా, అంటే అగ్నిముఖంగా హవిస్సులు గ్రహిస్తారు వాళ్ళు. మనం దేవతలకు డైరెక్ట్గా ఇవ్వలేము ఆహారాన్ని. యజ్ఞం చేసేటప్పుడు హవిర్భాగాలు ఇస్తారు. ఆ హోమ ద్రవ్యాన్ని అగ్నిలో వ్రేలుస్తూ నెయ్యితో కలిపి ఇంద్రాయ స్వాహ ఇంద్రాయై ఇదన్నమమ అని మంత్రం చెబితే ఆ హవ్యాన్ని ఇంద్రుడికి చేరవేస్తాడు. ఎవరు? అగ్నిదేవుడు. అగ్ని భుజించిన దాన్నే దేవతలు భుజిస్తారు, అంతే కదా. ఇది వేదవాక్కు. శివవీర్యాన్ని అగ్నిదేవుడు భుజించిన కారణంగా దేవతలందరూ గర్భాన్ని ధరించారు. ఇది అక్కడ విచిత్రం. దేవతలందరికీ గర్భాలు వచ్చినాయి. ఎందుకని? అగ్ని ద్వారా వాళ్ళు హవిస్సులు గ్రహిస్తారు కాబట్టి, ఆహారం గ్రహిస్తారు కాబట్టి, అగ్ని శివుడి యొక్క వీర్యాన్ని గ్రహించాడు కాబట్టి పావురం రూపంలో, దాని కారణంగా దేవతలందరూ గర్భం వచ్చింది. పార్వతీదేవి శాపం వల్ల అందరూ దుఃఖపడ్డారు. శివ తేజస్సు లోపల దహించి వేస్తుంది. వాళ్ళు దేవతలంతా భరించలేక శివుణ్ణి శరణుజొచ్చారు. అప్పుడు దయామయుడైనటువంటి ఆ గౌరీశుడు, నా తేజస్సును వెంటనే మీరు వమనం చేయండి అన్నాడు. అంటే వాంతి చేసుకోమన్నాడు. అప్పుడు మీకు స్వస్థత కలుగుతుంది అని శివుడు చెప్పాడు. వెంటనే వాళ్ళంతా కూడా ఉన్న పళంగా వమనం చేసుకొని సుఖం పొందారు. ఆ వమనం చేసినటువంటి తేజస్సు భూమి మీద పడింది. అది బంగారపు కాంతలతోటి ఒక పర్వతం అంతా ఆకారంతో ఆకాశాన్ని తాకింది. కానీ అగ్నికి మాత్రం దుఃఖం కలగల. అప్పుడు శంకరుణ్ణి ప్రార్థించాడు అగ్నిదేవుడు. అప్పుడు శివుడు, ఓ అగ్ని, నా తేజస్సును పానం చేసినటువంటి అధికమైన పాపం నువ్వు చేశావు. నీకు కూడా ఒక ఉపాయం చెబుతాను. దానిని యోగ్యమైన స్త్రీల యందు నిక్షేపించు అన్నాడు. నీలో ఉన్నటువంటి శివవీర్యాన్ని యోగ్యత కలిగినటువంటి స్త్రీ యందు నిక్షేపించమన్నాడు. అప్పుడు నీకు స్వస్థత కలుగుతున్నాను.
అప్పుడు శంకరుడి యొక్క మాటలు విని అగ్ని చేతులు జోడించి, శంకర, అలాంటి స్త్రీ 3 లోకాలలో ఆ శక్తి తప్ప మరెవరూ లేరు కదా, ఆ పార్వతి తప్ప ఇంకెవరున్నారు అన్నాడు. అప్పుడు శంకర ప్రేరితుడైనటువంటి నారద మహర్షి అగ్నిదేవుడికి ఉపకారం చేయాలనుకొని, ఓ అగ్నిహోత్ర, ఈ శివతేజస్సును మాఘమాసంలో తెల్లవారుజామున నదీ స్నానం చేసే స్త్రీల యందు పెట్టు అన్నాడు, నిక్షేపం చేయమన్నాడు. అప్పుడు నీ తాపం పోతుంది. దానికి సరేనని ఆ వైశ్వానరుడు ఇక అన్వేషణలో పడ్డాడు. వైశ్వానరుడు అంటే అగ్నిదేవుడు. అదే సమయంలో సప్తఋషుల యొక్క భార్యలు ఆకాశగంగలో మాఘస్నానం చేయటం కోసం ఉదయమే లేచి మంచి నియమాలతోటి నదీ తీరానికి వచ్చి స్నానం ముగించారు. స్నానానంతరం వాళ్ళంతా చలిచేత పీడింపబడి, వాళ్ళల్లో 6 సప్తఋషుల్లో అరుంధతి తప్ప మిగిలినటువంటి వాళ్ళు అగ్నిజ్వాల సమీపానికి వెళ్ళబోతూ ఉంటే, మంచి వివేకం కలిగినటువంటిది పతివ్రత శిరోమణి అయినటువంటి వశిష్ఠుడి భార్య అయినటువంటి అరుంధతీదేవి వద్దని వారించింది. కానీ శివమాయ మోహితులైనటువంటి 6 అగ్ని సమీపానికి వెళ్లి చలి కాచుకున్నారు. వెంటనే అగ్నిదేవుడు తనలో ఉన్నటువంటి శివ తేజస్సుని రోమకూపాల ద్వారా వాళ్ళ దేహంలోకి ప్రవేశింపబెట్టాడు. వాళ్ళ రోమకూపాల ద్వారా లోపలికి పంపించాడు. తక్షణం అగ్నిదేవుడికి తాపం శాంతించింది. కానీ ఋషిపత్నులు 6 గర్భవతులై పీడింపబడుతున్నారు. అగ్నిదేవుడు చేసినటువంటి పనికి అరుంధతీదేవి ముందు దుఃఖపడింది. ఇక్కడ గర్భం ధరించి ఇంటికి వచ్చినటువంటి వాళ్ళను చూసి ఆ 6 యొక్క భర్తలు ఉన్నారు కదా, సప్తర్షులు, వాళ్ళు క్రోధాన్ని దుఃఖాన్ని పొంది తమ యొక్క భార్యలను విడిచిపెట్టారు. ఆ 6 ఋషిపత్నులు తమకి పాతివ్రత్య లోపం సంభవించిందని దుఃఖపడి గర్భంలో ఉన్నటువంటి శివుడి యొక్క తేజస్సుని హిమవత్ పర్వతం మీద విడిచిపెట్టి వాళ్ళు తాపం నుంచి ఉపశాంతి పొందారు. హిమవంతుడు దాన్ని సహించలేకపోయినాడు, గజగజ వణికిపోయినాడు. వెంటనే ఆ శివుడి యొక్క తేజస్సుని గంగలో పడేశాడు. గంగాదేవి దాన్ని భరించలేక తన తరంగ హస్తాలతోటి ఆ శివుడి యొక్క వీర్యాన్ని తీసుకుపోయి రెల్లిగడ్డి దుబ్బుల్లో పడేసింది భద్రంగా. వెంటనే ఆ తేజస్సు సుందరుడు, సౌభాగ్యవంతుడు, శోభాయుక్తుడు, ప్రీతివర్ధనుడు అయినటువంటి ఒక బాలకుడుగా మారింది. కుమారస్వామికి జై. అది మార్గశీర్ష మాసం, శుక్లపక్షం, షష్ఠీ తిథి. ఈ భూమండలం మీద శివ తేజోద్భవుడైనటువంటి కుమారుడు అవతరించినటువంటి రోజు మార్గశీర మాసం, శుక్లపక్షం, షష్ఠి. దాన్నే సుబ్రహ్మణ్య షష్ఠి అని, కుమార షష్ఠి అని మనం పిలుచుకుంటున్నాం. అదే సమయంలో కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు అనిర్వచనీయమైనటువంటి, అఖండమైనటువంటి, అద్భుతమైనటువంటి, అనంతమైనటువంటి, అద్వయమైనటువంటి సుఖప్రాప్తిని పొందారు. ఎందుకని? వాళ్ళ కుమారుడు పుట్టాడు కాబట్టి. ఇక్కడ జగన్మాత మాతృభావాన్ని పొందింది. వెంటనే ఆమె యొక్క పాలిండలో చేపు కలిగి పాలు స్రవించింది. ఆ బాలకుడి మీద దేవతలంతా కూడా పుష్పవృష్టిని కురిపించారు. ఆ సమయంలో అస్త్ర విద్యా పారంగతుడైనటువంటి విశ్వామిత్రుడు విధి చేత చోదితుడై అక్కడికి వచ్చాడు. విధి ప్రేరణ వల్ల అక్కడికి వచ్చాడు. ఎక్కడికి? ఆ పిల్లవాడున్న చోటకి. ఆ తేజస్శాలి అయినటువంటి ఆ శివకుమారుణ్ణి అలౌకికమైనటువంటి ప్రకాశాన్ని చూచి ఆశ్చర్యపోయి నమస్కారం చేశాడు. వెంటనే ఆ బాలుడు, ఓ మహాజ్ఞాని, ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ వల్ల నువ్వు ఇక్కడికి వచ్చావు. తండ్రి, నాకు వేద విహితమైనటువంటి సంస్కారాన్ని యథావిధిగా చేయి అన్నాడు. విశ్వామిత్రుడిని అడిగాడు. ఈనాటి నుండి నాకు నువ్వు పురోహితుడివై లోకపూజ్యుడు అవుతావు అని కోరుకున్నాడు. వెంటనే ఆ విశ్వామిత్రుడు ఆశ్చర్యంతో, ఓ కుమారా, నేను బ్రాహ్మణుణ్ణి కాదు, క్షత్రియుణ్ణి. నా పేరు విశ్వామిత్రుడు. నేను విప్రులకు సేవకుణ్ణి. నీ చరిత్ర కూడా చెప్పు అన్నాడు.
అప్పుడు కుమారస్వామి, ఓ గాధేయ, నా యొక్క వరం వల్ల నీవు బ్రహ్మర్షివైనావు. వశిష్ఠాది మహర్షులు నిన్ను ఆదరంతో ప్రశంసిస్తారు. నా ఆజ్ఞను పాటించి నాకు సంస్కారం చేయి. ఈ విషయాన్ని రహస్యంగా పెట్టు. వెంటనే విశ్వామిత్రుడు అమితమైన ఆనందంతో ఆ బాలుడికి వేదోక్త సంస్కారాన్ని చేశాడు. అప్పుడు శివకుమారుడు ఆయనకి దివ్య జ్ఞానాన్ని గురుదక్షిణగా ఇచ్చాట. అందుకనే సుబ్రహ్మణ్య స్వామి జ్ఞాన పండితుడు అంటారు తమిళంలో వాళ్ళు. జ్ఞాన పండిత అని అవ్వయ్యారు పిలుస్తుంది ఆయన్ని. ఆ తర్వాత అగ్నిదేవుడు అక్కడికి వచ్చాడు. ఆ బాలుడిని చూసి పుత్రా అని ఆలింగన పురస్సరంగా ముద్దాడి శక్తి అనే ఆయుధాన్ని సమంత్రకంగా ఇచ్చాడు. వెంటనే ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆ శక్తి చేత ఒక పెద్ద పర్వతాన్ని ఎక్కి శిఖరాన్ని ఒక్క పోటు పొడిచాడు. ఆ పర్వతం కూలిపోయింది. అదే సమయంలో అనేక మంది రాక్షసులు సంహరించడానికి వచ్చారు. వాళ్ళందరినీ నేల కూల్చాడు ఆ పిల్లవాడు. ఆ శక్తి యొక్క ప్రహారానికి 3 లోకాలు కంపించినాయి. ఇంద్రుడు కోపంగా వచ్చాడు అక్కడికి. ఆ బాలుడి యొక్క కుడి పార్శ్వం మీద వజ్రంతో కొట్టాడు. వెంటనే మహాబలశాలి అనేటువంటి శాఖుడు అనేటువంటి పురుషుడు ఆ కుడి భుజం నుండి పుట్టాడు. తిరిగి ఆగ్రహంతో ఇంద్రుడు ఎడమ భుజం మీద కొట్టాడు వజ్రంతో. ఆ భుజం నుంచి ఎడమ భుజం నుండి విశాఖుడు అనేటువంటి బలశాలి పుట్టాడు. ఆ తర్వాత రోషంతో ఇంద్రుడు ఆ బాలుడి యొక్క హృదయం మీద కొట్టాడు. అప్పుడు నైగముడు అనేటువంటి ఒక వీరుడు పుట్టాడు. వెంటనే స్కందుడితో కూడి ఆ నలుగురు ఇంద్రుణ్ణి చంపడానికి ఉద్యుక్తులైనారు. అప్పుడు ఇంద్రుడు శరణు కోరి వాళ్ళ పాదాల మీద పడి భయంతో తన లోకాలకి ఉరుకులు పరుగులతో వెళ్ళిపోయాడు. అతడికి ఆ నలుగురు బాలకులతోటి ఇసుమంత కూడా భేదం కనపడలా. నలుగురు ఒకే రకంగా ఉన్నారు. బాలుడు మాత్రం నిర్భయంగా అక్కడే నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో కృత్తికలు అనేటువంటి 6 స్త్రీలు స్నానం కోసం వచ్చి ఆ పిల్లవాడిని చూసి ముచ్చటిపడి ఎవరికి వాళ్లే తమ బాలుడిగా పెంచుకోవాలని ఉవ్విళ్ళూరారు. అటువంటి సౌందర్యం అయింది. ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి సౌందర్యం వర్ణించడానికి ఎవడి వల్ల కాదు. మేము తెన్కాశి అనేటువంటి చోట చూసాం. ఎంత అపూర్వంగా ఉంటాడో. అక్కడ దర్శనం అయిన తర్వాత నా కొడుకు గర్భాన పడ్డాడు. అందుకని సుబ్రహ్మణ్య స్వామి పేరు కూడా కలిసి వచ్చేటట్టుగా మేము ఆ పేరు కూడా కలిపాం వాడి పేర్లు. అటువంటి సౌందర్యం ఆ మహాత్ముడిది. ఈ విషయంలో వాళ్ళ మధ్య వివాదం జరిగింది. అంటే నేను ముందు పాలివ్వాలి, నేను ముందు పాలివ్వాలని. కుమారుడు అట్లా తగలాడుకున్నట్టు ఆ తగాదా ఆడుకుంటున్నటువంటి వాళ్ళని చూసి తన మనస్సులో ఇట్లా అనుకున్నాడు, స్త్రీ మాతృమూర్తి కావడం వల్ల తన యొక్క జన్మ సాఫల్యం చెందిందని మురిసిపోతూ బిడ్డను సాకటం ఎంత కష్టమో తెలిసినటువంటి వీళ్ళు తమ కడుపున పుట్టకపోయినా సరే నన్ను తమ కుమారుడిగా పెంచుకోవడానికి తగవలాడుకుంటున్నారంటే ఓహో తల్లి ప్రేమ ఇట్టిది కదా అనుకున్నాడు. నిజమేగా, అదే మాతృత్వం అంటే. స్త్రీకి ఉండే వరం అది. ఇలా ఆలోచించి స్కందుడు వాళ్ళ యొక్క మాతృప్రేమకు ముగ్ధుడైపోయి వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని భంగం కలిగించడానికి ఇష్టం లేక 6 ముఖాలు పొంది వాళ్ళందరి యొక్క స్తన్యాన్ని ఏకకాలంలో తాగాడు. వాళ్ళు అమితమైన ఆనందాన్ని పొంది బాలుడి యొక్క ఆంతర్యాన్ని గుర్తెరిగి తమ లోకానికి తీసుకువెళ్లారు. ఆ కృత్తికలు పాలిచ్చి పెంచారు కాబట్టి ఆ మహాత్ముడికి కార్తికేయుడు అని పేరు వచ్చింది. వాళ్ళు సూర్యుడి కంటే అధికమైన తేజస్సు కలిగినటువంటి ఆ కుమారుడికి తమ యొక్క పాలిచ్చి పెంచారు. బాలుడు ఒక్క క్షణం కనిపించకపోతే తల్లడిల్లిపోయేవాళ్ళు. శ్రేష్టమైన వస్త్రాలు, ఆభరణాలు, మంచి రుచికరమైన పదార్థాలు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ తల్లులకి ఈ స్కందుడు, ఈ కుమారుడు ప్రాణాధిక ప్రేమాస్పదుడైనాడు. ఆ తరువాత ఒకనాడు
ఆ బాలుడు దేవేంద్రుడి యొక్క సభకు వెళ్ళాడు. అక్కడ తన లీలలను ప్రదర్శించాడు. అక్కడ విష్ణుమూర్తి, బ్రహ్మ, ఇంద్రాది దేవతలు దిగ్భ్రమ చెందారు. వాళ్ళు ఆ పిల్లవాడిని వివరాలు అడిగారు. వెంటనే స్కందుడు సమాధానం చెప్పకుండా తన లోకానికి వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళ కృత్తికల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇలా ఉండగా కైలాసంలో పార్వతీదేవి ఒక రోజున శివుడి దగ్గరికి వెళ్ళింది. నాథ, గొప్ప తపస్సు చేత మిమ్మల్ని భర్తగా పొందాను. కానీ ఆనాటి లీలా విహారాన్ని దేవతలు భంగపరిచిన కారణంగా మీ తేజస్సును ధరించే అదృష్టం నాకు లేకపోయింది. అసలు ఆ తేజస్సు ఏమైంది? ఆ తేజస్సును ఏ దేవత ధరించింది? ఆ తేజస్సు శిశువు రూపాన్ని ధరించిందా? ధరిస్తే శిశువు ఎక్కడుంది? ఇలా అనేక ప్రశ్నలను కుతూహలంగా అడిగింది. వెంటనే ఈశ్వరుడు సకల దేవతలను ఆహ్వానించాడు. పార్వతీదేవి ప్రశ్నలను వాళ్ళ ముందు ఉంచాడు. బ్రహ్మ మొదలైనటు వాళ్ళంతా కూడా భూమి, అగ్ని, పర్వతము, గంగా, వాయువు, సూర్యుడు, చంద్రుడు, జలము, సంధ్య, రాత్రి, అహస్సు, వీటి యొక్క అధిదేవతలందరూ కూడా వాళ్ళకి తెలిసినటువంటి సత్యాన్ని చెప్పారు. కాలపురుషుడి ద్వారా కుమారుడు కృత్తికలు అనేటువంటి దేవతల చేత పెంచబడుతున్నాడనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు ఆనందపడ్డారు. అప్పుడు శివుడు తన యొక్క గణాలను కార్తికేయుణ్ణి కైలాసానికి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. వాళ్ళంతా వెతికి కృత్తికల యొక్క ఇంటిని చుట్టుముట్టారు. ఘోరమైన ఆకారాలు, వికృతమైన రూపాలు ఉన్నటువంటి ఆ రుద్రగణాలను చూసి భయ విహ్వలురాలైనటువంటి ఆ కృత్తికలు కార్తికేయుణ్ణి కౌగిలించుకొని రక్షించమని మొరపెట్టుకున్నాడు. అప్పుడు ఆ కుమారుడు తన యొక్క శక్త్యాయుధాన్ని ధరించాడు. తల్లులారా, భయపడకండి, నన్నెవరూ వారించలేరు, నన్నెవరూ ఆపలేరు, నన్నెవరూ జయించలేరు అని ఓదార్చాడు. వెంటనే వచ్చి గణాల ముందు నిలబడ్డాడు. ఇంతలో నందీశ్వరుడు ముందుకొచ్చి కార్తికేయుడు యొక్క ముందు కూర్చొని ఆ కృత్తికలతోటి కుమారుడితోటి జరిగినటువంటి వృత్తాంతం అంతా చెప్పాడు. నాయనా కుమారా, నీవు శివుడి యొక్క తేజోద్భవుడివి. దేవకార్యం కోసం జన్మించి ఇదిగో ఈ కృత్తికల చేత పెంచబడుతున్నావు. శివుడు నిన్ను కైలాసానికి తోడుకొని రమ్మని మమ్మల్ని పంపిస్తే మేము వచ్చాం. అక్కడ దేవతలందరూ కూడా నీకు తమ తమ ఆయుధాలు ఇస్తారు. త్రిమూర్తులు నిన్ను 33 కోట్ల దేవతా సమూహానికి సర్వసైన్యాధ్యక్షుడిగా అభిషేకిస్తారు అని నందీశ్వరుడు చెప్పాడు నమ్రతగా. నాయనా, లయకారుడైనటువంటి రుద్రుడి యొక్క కుమారుడివు నువ్వు. నిన్ను సంరక్షించే సామర్థ్యం ఈ కృత్తికా తల్లులకు లేదు. కుమారా, ఆకాశంలాగా నువ్వు సర్వవ్యాపకుడివి. జ్ఞానులు కర్మలాచరిస్తూ ఉన్నప్పటికీ కూడా కర్మఫలంతో సంగం పొందరని నీకు కూడా సంసారం లేదు. నీ యథార్థ తత్వాన్ని తెలుసుకోలేని అజ్ఞానులు సరస్సుల్లో ఉండే కప్పలు లాంటివాడు. పద్మాలు, కప్పలు ఒకే సరస్సులో ఉంటాయి, కానీ కప్పలు ఆ పద్మాల యొక్క సౌరభాన్ని ఆస్వాదించలేవు కదా అని కర్తవ్యాన్ని గుర్తు చేశాడు నందీశ్వరుడు. అప్పుడు నందీశ్వరుడు యొక్క సమయోచితమైనటువంటి మాటలకి సంతోషపడ్డాడు కుమారుడు. ఓ సోదరా, నాకన్నీ తెలుసయ్యా. శివుని ఆశ్రయించినటువంటి నీవు ధన్యుడివి. ఈ కృత్తికలు ప్రకృతి యొక్క అంశాలు, జ్ఞానం గల యోగినులు. వీళ్ల యొక్క స్తన్యం వల్ల, వీరి నిరంతర సేవ వల్ల పెరిగి పెద్దవాడినైనాను. ఈ స్త్రీలు నా వంశానికి చెందినవాడు. నేను వీరి యొక్క పెంపుడు కొడుకును. పెంచిన ప్రేమ కన్న ప్రేమ కంటే గొప్పది కదా. పార్వతీదేవితో నాకు బంధుత్వం లేదు. ఆమె నాకు ధర్మసిద్ధమైన తల్లి. నువ్వు నాకు శంభుని పుత్రుడితో సమానం. నేను నీతో కైలాసానికి వస్తాను అని ఉచితమైన మాటలు చెప్పి ఆ కృత్తికల యొక్క అనుమతి పొంది రుద్రగణాలతో కలిసి కైలాసానికి బయలుదేరాడు మన షణ్ముఖుడు. ఇంతలో అక్కడ ఒక అద్భుతం జరిగింది.
అక్కడ 100 చక్రాలతో కూడినటువంటి రథం సిద్ధంగా ఉంది. విశ్వకర్మ స్వయంగా నిర్మించినటువంటి ఆ రథాన్ని పార్వతీదేవి పంపించింది కొడుకు కోసం. శోక వ్యాకుల చిత్తంతో కార్తికేయుడు ఆ రథాన్ని ఆరోహణం చేయబోతూ ఉండగా జుట్టు విరబోసుకొని ఏడుస్తూ కృత్తికలు అతన్ని సమీపించి, ఓ దయాసముద్ర, నిర్దయతోటి మమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళుతున్నాం? నిన్ను మేమెంతో ప్రేమించాం, ప్రేమతో పెంచాం. నువ్వు మా కుమారుడివి. పెంచిన తల్లులను విడిచి వెళ్ళడం కుమారుడికి ధర్మం కాదు. ఇలా ఏడుస్తూ వాళ్ళు ఆ కుమారుడిని గుండెలకు హత్తుకొని కుమారుడి యొక్క వియోగాన్ని తట్టుకోలేక మూర్ఛపోయినారు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.